వెంటనే మీ అమ్మాయిని వేరే వార్డుకి మార్చాలి. నా కూతురికి ఎప్పుడు డెలివరీ అవుతుంది డాక్టర్? సిమ్టమ్స్ చూస్తుంటే కాసేపట్లో డెలివరీ అయ్యేలా ఉంది మేడం. డాక్టర్, మేము బయట వెయిట్ చేస్తాం. రావదునా? డాక్టర్, వాళ్ళు వెళ్ళిపోయారు. యాక్టింగ్ ఆపండి. పొషేయమ్మా, పొషేయమ్మా. భయపడకమ్మా. బామ్మగారు, తనకి కాసేపట్లో డెలివరీ అవుతుంది. మీరు కొంచెం బయటికి వెళ్ళండి. బయట వెయిట్ చేయండి. అమ్మా, నా మనవరాలు జాగ్రత్త. తనని తన బిడ్డని మీరే కాపాడాలి. మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు వెళ్ళండి బామ్మగారు. అలాగేనమ్మా. జాగ్రత్త అమ్మా. వదినా, శాస్త్రికి ఎలా ఉంది? లేబర్ రూమ్కి తీసుకెళ్లారు. ఇంకాసేపట్లో డెలివరీ అవ్వచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఆ లక్ష్మి పరిస్థితి ఎలా ఉందో, దానికి డెలివరీ అయినా పుట్టబోయే బిడ్డ బతుకుతుందో లేదో. ఒకవేళ బతకపోతే ఏం చెయ్యాలి? ఏం అర్థం కావడం లేదే. ఒకవేళ బిడ్డ దక్కకపోయినా ఏం చెయ్యాలో ప్లాన్ కూడా రెడీ చేసే ఉంచాను. అమ్మా సిరి, గట్టిగా పుష్ చేయమ్మా. నువ్వు కొంచెం గట్టిగా పుష్ చేయమ్మా. రక్త తర్పణం జరిగింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నర్స్, ఆ ఇంజెక్షన్ అందుకో. సిరి, 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 లేమ్మా.
లేమ్మా లేమ్మా సిరి. సిరి 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 ఏం కాదు సిరి, కొంచెం గట్టిగా పుష్ చేయి. ఇంకొంచెం గట్టిగా పుష్ చేయమ్మా, డెలివరీ అయిపోతుంది. పుష్ చేయమ్మా. చూడండి డాక్టర్ గారు, ఆ లక్ష్మికి డెలివరీ అవుతుందన్నారు కదా. బిడ్డ డెలివరీ అవుతూనే మీరందరూ చాలా అలర్ట్గా ఉండండి. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డని తీసుకొచ్చేయాలి. మేడం, మీరేం కంగారు పడకండి. ఆ బిడ్డను తీసుకొచ్చే పూచి మాది. నర్స్, విన్నావు కదా? అలాగే మేడం, నేను చూసుకుంటాను. పండంటి మహాలక్ష్మి పుట్టింది. పాప ఎంత బాగుందో డాక్టర్. 7వ నెలలో పుట్టిన పాప హెల్దీగానే ఉంది. డాక్టర్, ఆ అమ్మాయికి ఏం ప్రమాదం లేదుగా? ప్రమాదం ఏం లేకపోవచ్చు. ఆ నొప్పులు తట్టుకోలేక తను స్పృహ తప్పింది అంతే. సరే బేబీని క్లీన్ చేసుకొని తీసుకురా. వాళ్ళమ్మ లేచేసరికి బేబీని చూపించాలి. అలాగే డాక్టర్.